బెంగుళూరులో 23 ఇయర్స్ అమ్మాయి ఫోన్ కొనిచ్చారు, స్మార్ట్ ఫోన్. పెద్దవాళ్ళు చక్కగా పిల్ల కాలేజీకి వెళ్తుంది కదా అని ఆన్లైన్లో ఎవరితోనో పరిచయం పెంచుకుని అతను చెప్పిన ప్రతి మాట ఆ అమ్మాయి వినటం మొదలుపెట్టింది. ఏమని అంటే, మీ ఇంట్లో మీ మదర్ది పెద్దమ్మది ఫొటోసు, పర్సనల్గా ఉన్న ఫోటోలు పంపించమనగానే ఈ అమ్మాయి చక్కగా వీడియోల రూపంలో తీసి అతనికి పంపించింది. ఒకరోజు తల్లి ఎందుకు ఇంతసేపు చాటింగ్ చేస్తుంది, ఎందుకు ఇంతసేపు ఈ అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి ఫోన్ అడిగితే ఇవ్వలేదు. దాని పాస్వర్డ్ చెప్పమని చెప్పలా. తండ్రి కోపం వచ్చి, చెప్పు ముందు మర్యాదగా పాస్వర్డ్ చెప్పి, ఏంటి అసలు ఇదని చెప్పి ఆరా తీసి ఎవరితో చాట్ చేస్తుందా అని వెళ్ళంగానే తల్లిదండ్రులు ఇద్దరూ కంగారు పడి అవాక్కయ్యారు. కూతురు ఫోటోల్లో వాట్సాప్ చాట్లో ఆ వీడియోల్లో ఎవరున్నారా అని తీస్తే తల్లి పెద్దమ్మవి కనిపించినాయి. అంతేకాకుండా తల్లి బాడీ పార్ట్స్ గురించి వర్ణిస్తూ వీళ్ళిద్దరు చాటింగ్లు చేసుకున్నారు. అంత దుర్మార్గంగా నిజంగా ముందు ముందు రోజుల్లో అసలు పిల్లల్ని కనకుండా ఉంటే పోతుందేమో ఇలాంటి దరిద్రులను చూసిన తర్వాత అనిపిస్తుంది. ఆడపిల్లలకు కూడా ఇలాంటి బుద్ధులు పుడుతుంటే ఇంకేం చేస్తామండి. అది రేపొద్దున ఎవడో నీకంటే మీ అమ్మ బాగుంది దాన్ని తీసుకురా అన్నా కూడా ఈ ఆడపిల్ల నమ్మించి బలం చోటికి వెళ్దాం రామ్మ అని కూడా తీసుకెళ్లే పరిస్థితులు వస్తాయేమో. అందరూ అవగాహనతో ఎట్లా ఉంటాం, ఇంట్లో పిల్లల్ని నమ్మక, భర్తని నమ్మక, పక్కింటి వాడిని నమ్మక, ఇంటికి వచ్చే బంధువుని నమ్మక, ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనకి ఇలాంటివా? చాలా దారుణమైన విషయం అండి. మీరేమంటారు? ఇట్లాంటి పిల్లలు ఉంటారా ఎక్కడన్నా అసలు? అమ్మవి పెద్దమ్మ ఫోటోలు, లేడీస్ ఫోటోలు, పర్సనల్ ఫోటోలు పంపిస్తారా ఎక్కడైనా?